అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి అమిత్ షా ఫేక్ వీడియోకు సంబంధించిన దానిపై కూడా హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఎలాంటి విచారణ కూడా అమిత్ షా వీడియో కేసులో తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు ఇన్వెస్టిగేషన్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అయితే దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ అధికారులు సైతం కేసు నమోదు చేసుకున్నటువంటి తీరు కూడా మనం చూసాం. కానీ హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్స్ చేయడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటికే మనం చూసాం, ఈ కేసులో ఇప్పటికే 5గురిని మాత్రము కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి మల్లె సతీష్ తో పాటు అదేవిధంగా అస్మా, అదేవిధంగా తస్లిమా, అదేవిధంగా శివకృష్ణని దాదాపు 5గురిని మాత్రము ఈ రోజు అరెస్ట్ చేసి వారందరినీ కూడా నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి షరతులతో కూడినటువంటి బెయిల్ ని హైకోర్టు మంజూరు చేసింది. దాదాపు సోమవారం ఇద్దరు విచారణ అధికారి ముందు కూడా హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ 10,000 పూచికత్తు కూడా విధించింది. అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి ప్రొసీడింగ్స్ జారీ ఇవ్వకుండా, అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా హైకోర్టులో కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. 4 వారాల తర్వాత మరి దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం వేచి చూడాల్సి చెప్పవచ్చు. హర్ష, సునీల్, అంటే ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మనం చూసాం వీరి 5గురికి కూడా కండిషనల్ బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు అంటే విచారణకు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ 4 వారాల వరకు కూడా ఏమైనా కండిషన్స్ అప్లై అవుతాయా వీళ్ళకి? ఖచ్చితంగా హైకోర్టు కేవలం నాంపల్లి కోర్టు కింది స్థాయి కోర్టు మాత్రమే కానీ హైకోర్టు మాత్రం చాలా క్లియర్ గా చెప్పింది, ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదు. దానిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ, అంటే అప్పటి వరకు స్టే విధించింది. అంటే ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలానే ఉంచాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది పోలీసులకు. మనం చూసాం, ఈ రోజు 5గురిని కూడా నిన్న పోలీసులు అదుపులో తీసుకొని విచారించి వారి దగ్గర నుంచి ఆడిట్ కావచ్చు, అదేవిధంగా అమిత్ షా సంబంధించిన ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో ఏ విధంగా పెట్టారు, వారికి సంబంధించిన ఆడిట్లు, కంప్యూటర్లను మొత్తం కూడా సీజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం. ఆ తర్వాత ఈ రోజు వారి 5ని కూడా నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అదేవిధంగా శివకృష్ణ కావచ్చు, అదేవిధంగా అస్మా కావచ్చు, తస్లిమా కావచ్చు, అదేవిధంగా కొంతమంది 5గురిని కూడా సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి మల్లె సతీష్ కావచ్చు, ఈ 5గురిని కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి కండిషన్ బెయిల్, అంటే షరతులతో కూడినటువంటి బెయిల్ ని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. వారి 5గురు కూడా 10,000 చొప్పున 2 డ్యూటీలు సబ్మిట్ చేయాలి. ప్రతి సోమవారం రోజు ఇన్వెస్టిగేషన్, అంటే విచారణ అధికారి ముందు హాజరు కావాలంటూ కూడా అటు నాంపల్లి కోర్టు ఆదేశాలు జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తో మాత్రం ఆ ఆర్డర్ మాత్రం పక్కన పడేసినట్లు అవుతుంది. ఎందుకంటే హైకోర్టు చాలా క్లియర్ చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీలేదు. అదేవిధంగా ఫర్దర్ ప్రొసీడింగ్స్, అంటే ముందస్తు చర్యలు కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడానికి వీలేదు. మధ్యంతర ఉత్తర్వులు మాత్రం హైకోర్టు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు మాత్రం కేసు సంబంధించి పోలీసులు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు మాత్రం ఈ కేసులో ఎలాంటి ప్రొసీడింగ్స్ కూడా చేయడానికి వీల్లేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి, 4 వారాల తర్వాత ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి కాబట్టి ఆ తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. హర్ష, సునీల్, అంటే వీరిని మొదటిసారిగా అదుపులోకి తీసుకున్నప్పుడు వారి నుంచి ఎటువంటి సమాచారం రాబట్టారు పోలీసులు? అలాగే అంటే ఈ మార్ఫింగ్ కి సంబంధించి ఎటువంటి ఆధారాలు పోలీసులు తీసుకున్నారు? అయితే ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో అమిత్ షా ఒక ప్రసంగంలో మాట్లాడేటువంటి వీడియోని దాన్ని మార్ఫింగ్ చేసి, అంటే రిజర్వేషన్ మొత్తం కూడా పూర్తిగా తొలగిస్తామని చెప్పినట్టు మార్ఫింగ్ చేసి ఆ విషయాన్ని మొత్తం కూడా తన కాంగ్రెస్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి బీజేపీని డ్యామేజ్ చేసే దిశగా వీరందరూ కూడా పాల్గొన్నారనేటువంటి ప్రధాన అభియోగం. దీంతోనే అటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు మరోవైపు ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. పోటాపోటీగా వారి
వారికి నోటీసులు జారీ చేశారు. వారిని అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి స్పెషల్ సెల్ టీం కూడా 2 టీంలు హైదరాబాద్కి చేరుకున్నాయి. అయితే ఈ తరుణంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న 5గురిని మాత్రం అదుపులో తీసుకుంటుంది. ఇందులో సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి మన్య సతీష్ కావచ్చు, శివకృష్ణ కావచ్చు, అస్మా కావచ్చు, తస్లిమా కావచ్చు, అదేవిధంగా నవీన్ కావచ్చు, వీరందరినీ కూడా అదుపులో తీసుకొని సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి కొన్ని హార్డ్ డిస్క్లు కావచ్చు, కంప్యూటర్స్ సంబంధించి అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారందరూ కూడా కండిషన్ బెయిల్, అంటే ఇది బెయిలబుల్ కాబట్టి వారందరూ కూడా కండిషన్ బెయిల్స్ని ఈరోజు నాంపల్లి కోర్టు ఇచ్చింది. ప్రతి శుక్ర, శనివారం, సోమవారం రోజు ఖచ్చితంగా విచారణ అధికారం ముందు హాజరు కావాలంటే కూడా నాంపల్లి కోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు చేస్తుంది. ఒకవైపు నాంపల్లి కోర్టు విచారణ కొనసాగుతుంటే మరోవైపు కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటే కూడా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మాత్రం హైకోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫర్దర్ ప్రొసీడింగ్స్ చేయడానికి వీలేదు, 4 వారాల పాటు ఈ కేసుని పోలీసులు టచ్ చేయడానికి వీలేదంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది కాబట్టి 4 వారాల తర్వాత మరి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, ఎందుకంటే 4 వారాల దాకా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని చూసి దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఫర్దర్గా ఈరోజు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆర్డర్ మాత్రం సస్టైన్, అంటే పక్కన పడేసినట్లే అవుతుంది కాబట్టి మరి చూడాలి 4 వారాల తర్వాత ఈ కేసులో పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు. అదే కోర్టు మళ్ళీ విచారణ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. హరీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.